అందరికీ మరణాత. మరి ఇంటర్నెట్ ద్వారా కలిగిన చిన్న ఆటంకమును బట్టి మరి కార్యక్రమమును మరి ఈ విధంగా మరి రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయతో కార్యక్రమాన్ని వీక్షించి వాక్య ధ్యానములో ద్వారా ప్రభువును మహింపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని క్రమాలు జరిగించుకొని ఆ తర్వాత వాక్యంలోనికి వెళదాం. గనుక ఏకీభవించండి. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాం. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. దైవలక్ష్యం స్తుతులు అందరూ ఏకీభవించండి. దైవ లక్షణముల స్తుతి. ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా, మా సంతోషాభివృద్ధి నిమిత్తమై స్నేహితులను బంధువులను అనుగ్రహించి ఉన్నావు. స్తోత్రములు. వీరికంటే నీవు గొప్ప స్నేహితుడవు బంధువుడవై ఉన్నావు. అందుకు నిన్ను పూజించుచున్నాము. మనుషుల ద్వారా నీవు మాకు చేయుచున్న సమస్త ఉపకారముల నిమిత్తమై నీకు స్తోత్రములు. ఓ దేవా, మత భక్తి నిమిత్తము మమ్మును కాపాడుటకు ఇవాంజలిస్టులను పాస్టర్లను మిషనరీలను అనుగ్రహించిన నీకు ఘనత కలుగునుగాక. అందరికంటే నీవు గొప్ప గురువువై ఉన్నావు. గనుక నీకు పూజార్పణలు యేసునామమున అర్పించుచున్నాము. ఆమేన్. ఎటివారినైనా ఏ స్థలము నందైనా, ఎటివారినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లందో తండ్రివి సైతాన్ని ఎదిరించే సూత్రంలో ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమనకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొంచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామమును, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయతపరచుచున్న
పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామంలో గాలి లోకంలో బంధకములో ఉన్న ఓ సాతానా సాతాను అనుచరులారా రాత్మలారా రాత్మల సమూహములారా అయ్యములారా భూతములారా చాచుములారా మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించుచున్నాము కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సైతానా అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యెను అని వాక్యంలో సాతానును వెలగొట్టుటకు అని లేదు. సాతాను క్రియలను లయపరచుటకు అని ఉన్నది. ప్రభు యేసు రక్తమునకు జయము, సాతాను క్రియలకు లయము ఇట్లనుటకు ఇదే మాకు సమయము. ఆమేన్. సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడును నీకు. యూఫ్రటీస్ నదితో భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కల్పము భీతియు కలుగు నీకు. హేడల్సిన మాటలను హింస నీకు. ఆర్మగెద్దోని యుద్ధము హడలు నీకు. కడుదరుగను ముట్టికాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. సైతాన క్రియలకు సర్వనాశనము, సైతాన క్రియలకు సర్వనాశనము. నితాళంపులకెల్లా నెరవేర్పు నిజము, నితాళంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థనలు. దయగల ప్రభువా, మేము నీ స్వాధీనము, నీవు మా స్వాధీనము. మా చిత్తము నీ చిత్తం యొక్క స్వాధీనము. నీ గ్రంథము మా స్వాధీనము. నీకు మాకు కలిగి ఉన్నదంతయు నీకు సమర్పించుకుంటే ఆస్తి సంపాదన కష్టములు లోపములు అన్ని నీకు సమర్పించుకుంటే నీకు నావన్నీ మావి. ఆమేన్. అంతయు మనదే గాదా యేసునే కొన్నదంతయు మనదే గాదా. అంతయు మన ప్రభువు ఆర్జించియున్నాడు. స్వంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి. మీ ఆత్మకు శాంతి చెందనీయుడి. రాకడ ప్రార్థనలను జరిగించుకుందాము. ఏయ గుర్తుల వలన మేము నీ రాకడ సమీపమని తెలుసుకొనగలము. ఆయా గుర్తులు మాకు బైబిల్లోను లోక చరిత్రలోను సంఘములోను సృష్టిలోను చూపించి వాటి వలన నీ రాకడ సమీపమని మేము గ్రహించి సిద్ధపడుటకు నీ ఆత్మ సహాయము దయచేయము. ప్రతి చిన్న విషయంలో నీ ఆత్మ సహాయము ఎంతో అవసరము గనుక నీ ఆత్మ సహాయము మాకు దయచేసి నీ రాకడకు ఆయత్తపరచుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నేడే ప్రభువు వాచనను వాడే ధన్యుడు. నేడే ప్రభువు వాచనను వాడే ధన్యుడు. ప్రభువు కూడా మే
మేకి వెళ్ళ కొండనుండాడు. యేసు ప్రభువు వాచోచున్న ఇదిగో వినరండి. మహోన్నతుడోను మహాదయ కలిగిన మా తండ్రి, మీకు వందనములు నాయన. ఇంతవరకు క్రమముల ద్వారా మహిమ ఘనత కీర్తి ప్రభావములను అందుకొనిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, శిలువ ధ్యాన దినములలో ఈ 16వ దినమున అయ్యా నీ శిలువను ధ్యానించే భాగ్యము మాకు దయచేసినందుకు వందనములు నాయన. ఇదిగో తండ్రి, మేము నీ శిలువను ధ్యానించుట ఇష్టపడని దుష్టుడు అనేక రీతులలో మాకు ఆటంకములు కలిగించవలెనని, ఇదిగో తండ్రి, మా మనోనిదానమును చెడగొట్టవలెనని వాడి కుయుక్తులు, వాడి కుట్రాలోచనలు పన్నొచ్చు మాకు ఆటంకములు కలిగించచ్చు ఉండగా, నీ శిలువ ధ్వజముతో వాడిని అణగద్రొక్కి మట్టులేని గోతిలోనికి త్రోసివేసి, దేవా నీకు మహిమ కలుగునట్లు, మాకు జయము కలుగునట్లు, వాడికి సాతానుకు వాడి ప్రయత్నములకు సిగ్గు అవమానము అపజయము కలుగునట్లుగా నీ ఆత్మ ప్రభావము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము రాజా. మీకే స్తుతులు నాయన. స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ దేవా, ఈ సమయములో మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని అడుగుచు ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ యొక్క శిలువ శ్రమ యొక్క తీవ్రత మా జ్ఞానమునకు బయలుపరచుమని, మాలో ఉన్న కఠినత్వము తొలగి నీ యొక్క మాంసపు గుండె, నీ ఎడల ప్రేమ, మీ ఎడల కృతజ్ఞత, మీ ఎడల పశ్చాత్తాపం మాలో కలుగునట్లుగా అయ్యా నీ శిలువ ధ్యాన దర్శనమును మాకు అనుగ్రహించుమని యేసు నామమున వందించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడును శిలువనాథుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నామములో శుభములు, కృపా సమాధానములు, శిలువలో ఉన్న విలువైన మహిమ దీవెన త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తెలివిని కలిగించు మామ్మో దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు మామ్మో దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని మా కంటికి చూపించు. ప్రియమైన దేవుని సంగమా, ఈ శిలువ ధ్యాన దినములలో ఈ 16వ దినమును వాక్యమును ధ్యానము చేసుకుందాం. మరి యూట్యూబ్ ద్వారా, మరి ఇంటర్నెట్ ద్వారా కలిగిన ఆటంకాన్ని బట్టి మరి ఈ విధంగా రికార్డ్ చేసి మీకు అందించడానికి ప్రభువును బట్టి, ఆయన కృపను బట్టి ప్రయత్నించు ఉండగా, మరి మీరును ఈ దిన వాక్య ధ్యానమును ధ్యానించి, అనగా వాక్యమును ఆలకించి, వాక్యము ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకొని క్రీస్తు ప్రభువునకు మనలను మనం సమర్పించుకొనుట ద్వారా క్రీస్తు ప్రభువు వారిని మహిమపరచుటకు ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క 16వ దిన వాక్య వర్తమానము కొరకు దైవ గ్రంథములో నుంచి ఒక 2 వాక్యములను మనం చదువుకుందాం. 2 వాక్యములను జకరియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. జకరియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఈడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. చాలు. అలాగుననే మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనమును కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చాలు. ప్రియమైన దేవుని జనాంగమా,
నిన్నటి దిన వాక్య వర్తమానములో యోధా గారు చేసిన ద్రోహమును గురించి మనము ధ్యానము చేసుకున్నాం. మరి ఈ యొక్క దినమున యోధా గారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతకు అమ్మివేశారు, ఎంత రేటుకు అమ్మివేశారు అనే విషయాన్ని బట్టి మనం చూసినప్పుడు యోధా గారు యేసుక్రీస్తుని 30 వెండి నాణెములకు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోధా గారు 30 వెండి నాణెములకు అమ్మిన సంగతి ప్రవచన రూపకముగా జకరియా అనే ప్రవక్త తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. ఈ 2 వాక్యములకు సంబంధము అనేది మనకు కనబడుతూ ఉన్నది. సంబంధం అనేది కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జకరియా అనే భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తునకు పూర్వము 520 నుంచి 518 సంవత్సర కాలములో ఉన్నటువంటి ప్రవక్త, ఇశ్రాయేలు యొక్క ప్రవక్త అయి ఉంటూ ఉన్నాడు. మరి ఈయన యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి అనగా ఆయన శ్రమ చరిత్రను ప్రవచించారు. ఆ శ్రమ చరిత్రలో కూడా మరి యేసుక్రీస్తు గర్భవాసినుడై వెళుతున్నటువంటి ఆ యొక్క చరిత్రను గురించి కూడా ప్రవచించాడు ఈయన. అలాగే యేసుక్రీస్తు దీనుడని ప్రవచించాడు, యేసుక్రీస్తు రాజు అని ప్రవచించాడు. అలాగే యేసుక్రీస్తుని యోధా గారు ఎలాగని అమ్మివేస్తున్నారో దానిని గురించి కూడా ఆయన ప్రవచించారు. అంతేగాక మరి యోధా గారు ఆ అవకాశం దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడి వెళ్ళి మరి ప్రధాన యాజకుల అధికారుల దగ్గరికి వెళ్ళి మరి సొమ్మునిచ్చేసినప్పుడు ఈ సొమ్ముతో వారు ఒక పొలమును కొంటున్న సంగతి కూడా ఈ జకరియా గారు ప్రవచించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర అంతా కూడా ప్రవచన రూపకముగా ఉంటూ ఉన్నది అన్న సంగతి ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాము. అయితే దీన్ని ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇప్పుడు వరకు చెప్పింది మీ జ్ఞాపకంలో ఉంచుకోనండి. మరి 2 రిఫరెన్సులు నేను దానిని గురించి తెలియచేసి ఈ 2 సందర్భాలకి కలిపి మనం చివరిలో ధ్యానించేద్దాం. కనుక మరి 2 రిఫరెన్సులు నేను తెలియచేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాట కనబడుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమును కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, చివరి వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి, ఇక్కడ మన కోసం అనే మాట ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, అలాగే పౌలు గారు రాస్తున్న కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ కొరింథీయులు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, ఈ రెండిట్లో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు లేదా మన కొరకు, మన కోసం అని కూడా చెప్పుకోవచ్చు. మన కొరకు లేదా మన కోసం. యేసుక్రీస్తు ఒక మనిషి జీవితంలో పుట్టుక, మరణం ఈ 2 కూడా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక,
యేసుక్రీస్తు యొక్క పుట్టుక మన కొరకే. అందుకే మనకు శిశువు పుట్టెను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును గురించి 740 సంవత్సరముల మునుపే యెషయా భక్తుని యొక్క ప్రవచనం ఇది. అయితే మరి ఆయన మన కొరకు శిశువు పుట్టెను అని ఇక్కడ యెషయా గారు రాస్తున్నారు. పౌలు గారు రాస్తూ మన కొరకు పుట్టిన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎలాగా? ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన జీవితంలో ఎక్కడ 33.5 సంవత్సరాలు ఎక్కడ కూడా నలుసంతైన పాపము కూడా లేనటువంటి అసలు సిసలైన పరిశుద్ధుడు ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక్కడు, ఆయనే మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. గనుక ఏ పాపము లేని ఆయన గెత్సెమనే తోటలో ఆ గిన్నెలో ఉన్నటువంటి పాపమును అనేది త్రాగినప్పుడు ఆయన పాపముగా మారిపోయాడు. ఆయన పాపముగా మారిపోయాడండి. కనుక పుట్టుడు ద్వారా చేయటం ద్వారా ఆయన పాపముల మన పాపములన్నీ ఆయన మీద వేసుకొనటని బట్టి ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన పాపముగా మార్చబడ్డాడు. గనుక ఆయన పుట్టుక మన కొరకే, ఆయన మరణము మన కొరకే, ఆయన పాపిగా మారిపోయింది మన కొరకే. మన వల్ల ఆయన పాపిగా మారిపోయాడు. ఎందుకొరకంటే మన కొరకు. మన వల్ల పాపముగా మారిపోయాడు. ఎందుకు? మనం కొరకు, అంటే మనల్ని రక్షించడం కొరకు. కాబట్టి ఆయన పుట్టుక మన కొరకే, ఆయన పాపిగా మారిపోయింది మన కొరకే, ఆయన మరణము మన కొరకే. గమనించండి, ఇది యేసుక్రీస్తు జీవితంలోనైతే మరి తండ్రి ఈ యొక్క సమస్త సృష్టిని మన కొరకిచ్చాడు. ఆయన కుమారుణ్ణి మన కొరకిచ్చాడు. తండ్రి ఈ సృష్టిని మన కోసం ఇచ్చాడు, తన కుమారుని మన కోసం ఇచ్చాడు. కుమారుడు తన పుట్టుక మన కొరకే, అలాగే తన పాపిగా మార్చబడింది మన కొరకే, తన మరణము మన కొరకే. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గారు ఆయన ప్రయాసంతా మన కొరకే, ఆయన ప్రయాసంతా మన కొరకే. ఇలాగున త్రియేక దేవుని యొక్క జీవితం అంతా పాపులమైన మన కొరకు. ఎందుకు మన కొరకు? ఈ మన దేహ శరీరాన్ని ఆయన మహిమ శరీరమునకు సమరూపమైన దానినిగా మార్చుకొని ఆయన సిద్ధపరచుచున్న నూతన యెరూషలేములో ఆయన మహిమలో, ఆయన సాన్నిధ్యములో నిత్యము మనం ఆయన ఎదుట ఆయన మహిమను అనుభవిస్తూ, ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయనలో లీనమై ఉండుట కొరకు త్రియేక దేవుడు మన కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. కారణం ఏంటంటే మన మీద వారికి ఉన్న ప్రేమ యొక్క గొప్పతనం, మన మీద వారికి ఉన్న ప్రేమ యొక్క గొప్పతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ ప్రేమను బట్టి ఇన్ని మన కొరకు చేస్తున్నాడు. అయితే గమనించండి, ఆయన పుట్టుక మన కొరకే, ఆయన మరణం మన కొరకే, ఆయన పాపిగా మారిపోయింది మన కొరకే. అయితే ఈ మధ్యలో ఆయన బోధలు మన కొరకే, ఆయన అద్భుతాలు మన కొరకే, ఆయన జీవితం అంతా మన కొరకే. ఇన్ని సంవత్సరములు, 33.5 సంవత్సరములు ఆయన జీవితం అంతా మన కొరకు ప్రయాసపడుతున్నాడు. అయితే మన కొరకు ప్రయాసపడిన యేసుక్రీస్తుకి ఈ లోకము ఆయన బ్రతుకునకు, ఆయన ప్రయాసకి, ఆయన పడిన ప్రయాసకి ఈ లోకము ఆయనకు నిర్ణయించిన కూలి. ఈ లోకము ఆయనకు నిర్ణయించిన కూలి ఎంత? ఈ లోకము ఆయనకు నిర్ణయించిన కూలి ఎంతయ్యా అంటే 30 వెండి నాణెములు. 30 వెండి నాణెములు. ఇందాక యోధా గారి దగ్గర మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనములో మనం చదువుకున్నాం. నేను ఆయన మీకు అప్పగించిన నాకేమిస్తారు అని యోధా గారు అడిగితే, ఇదిగో నేను ఆయన అప్పగిస్తే నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, లేదా నాకు ఇంత వెండి ఇవ్వండి అని ఆయన అడగల.
అయితే వారు 30 వెండి నాణెములు తూచి ఆయనకిచ్చారు. అయితే ఇది ప్రవచన రూపకముగా మనం చెప్పుకున్న జకరియా గ్రంథములో 11:12 మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి అన్నప్పుడు వారు 30 తులముల వెండి తూచి ఇచ్చారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 30 వెండి తులములు అనేది యేసుక్రీస్తుకి ఆయన యొక్క ప్రయాసకి ఆయన యొక్క జీవితానికి కడుతున్న విలువగా మనం గమనించాలి. మన కొరకు ఆయన పుట్టుక మన కొరకే, ఆయన పాపముగా మార్చబడింది మన కొరకే, ఆయన మరణం మన కొరకే అన్నప్పుడు ఇక్కడ సర్వమానవాళి కొరకు. ఎందుకంటే దేవుడు లోకమునంతటినీ ప్రేమించాడు, ఆయన అందరినీ ప్రేమించాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త అనే దగ్గర అన్ని మతముల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని జనాంగముల వారు ఉంటున్నారు కనుక ఆయన అందరి కొరకు పుట్టాడు, అందరి కొరకు ఆయన పాపిగా మారిపోయాడు, అందరి కొరకు ఆయన మరణం పొందాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం ఆయన కట్టిన విలువ ఎంత అయ్యా అంటే 30 వెండి నాణెములు ఆయన ప్రాణమునకు, ఆయన ప్రయాసకి వారు కట్టిన విలువ. అది కూడా ఏమని అడుగుతున్నాడు ఆయన? మీకు అనుకూలమైతే ఒక విధంగా ఈ లోకంలో ఎవరైనా సరే పని చేసినప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనిచేసిన వారు సాయంకాలం అయ్యేసరికి గట్టిగా అడుగుతారు. టైంకి ఇచ్చారనుకోండి యజమాని, పర్వాలేదు. టైంకి ఇవ్వలేదనుకోండి, ఏంటో నా కూలి నాకు ఎందుకు ఇవ్వరు? నా చేత ఇంత పని చేయించుకున్నారు కదా, ఎందుకు ఇవ్వరు అని అడుగుతారండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన ఎక్కడ కూడా అలాగన చేయలేదండి. అంటే ఒక బానిస కట్టు బానిసలు లేదా కడు బానిస అనేవారు, వారి పరిస్థితి ఏంటంటే యజమానిని ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. అడిగే అవకాశం కూడా ఉండదు. బానిసల యొక్క బ్రతుకు యజమానుడు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. వారి ఇష్టం. అందుకనే యేసుక్రీస్తు అంతగా ఒక కూలివాని వలె ఆయన ఈ లోకంలో పనిచేస్తున్నందుకు, అనగా సువార్త పనిచేసి ఆత్మల రక్షణ అనే పని చేస్తున్నందుకు ఈ లోకము మరి ముఖ్యంగా ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు ఆయనకి నిర్ణయించినటువంటి విలువ ఎంత, ఆయన పనికి తగిన కూలి ఎంతయ్యా అంటే, ఆయన కట్టిన విలువ ఎంతయ్యా అంటే 30 వెండి నాణెములు. చూడండి, ఈ లోకం కోసం తన కుమారునిచ్చిన దేవాది దేవుడు ఈ లోక మానవాళి కోసం, మన ఆత్మల రక్షణ కోసం, అగ్ని ఆరని పురుగు చావని ఆ యొక్క నరకాగ్నిలోనికి మనం వెళ్లకుండా మన కొరకు ప్రయాసపడుటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువునకు ఈ లోకం ఇస్తున్న విలువ, ఈ లోకం ఆయన ప్రాణానికి ఆయన ప్రయాస కట్టిన విలువ ఎంత అంటే 30 వెండి నాణెములు. అందుకే నేను దినంలో కూడా చెప్పాను వాక్యంలో, ఏంటి 30 వెండి నాణ్యాలన్నా? కనీసం యోధా గారు ఇంత శక్తి కలిగినాడు కదా, 30 వెండి నాణ్యాలన్నా అని ఒక్క మాట కూడా అడగలేదే అని నిన్నటి దిన వాక్యంలో నేను తెలియచేశాను. అనగా ఈ లోకం ఆయనకి ఇచ్చిన విలువ, అది ఆయన ప్రయాసకి, ఆయన ప్రాణానికి ఈ లోకం కట్టిన విలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు యొక్క చరిత్ర అంతా కూడా ఇన్ని సంవత్సరాల మన జీవిత కాలంలో ఆయన విలువేంటో మనం తెలుసుకున్నాం కదా. యేసు ప్రభు యొక్క ప్రేమ విలువేంటో మనం తెలుసుకున్నాం. ఆయన కృప యొక్క విలువేంటో మనం తెలుసుకున్నాం. ఆయన శిలువ ప్రయాస యొక్క విలువేంటో మనం తెలుసుకున్నాం. ఆయన మరణం యొక్క విలువేంటో మనకు అర్థమైంది. ఆయన పునరుద్ధానం యొక్క విలువేంటో మనకు అర్థమయ్యింది. ఆయనకి ఈ లోకంలో ఏమీ లేనివాడుగా ఉన్నప్పటికీ
అందుకే నక్కలకు ఆకాశ పక్షులకు నివాసములను నక్కలకు బొరియలను గలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు ఒక్కెంత స్థలమైనను లేదు అనగా ఏమీ లేనివాడుగా ఉండి మన కొరకు చేయవలసిన అన్నీ చేసిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ రోజున మనం ఇవ్వవలసిన విలువెంత, ఈ లోకం ఇచ్చిన విలువేంటో మనం చూసాం. 30 వెండి నాణెములు ఆయన ప్రాణానికి, ఆయన ప్రయాసకు వారు ఇచ్చిన విలువ. ఆయన గురించి సమస్తము ఎరిగిన వారమైన మనం ఆయనకి ఇచ్చే విలువేంటి? మనము ఆయనకి ఇవ్వవలసిన విలువేంటి? వారు నమ్మలేదు కనుక, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడని వారు నమ్మి అంగీకరించలేదు కనుక, వారు లోక జ్ఞానముతోనూ దురాలోచనతో కూడిన జ్ఞానముతోనూ ఎలాగోగలాగ అవకాశం వచ్చింది కదా ఆయన పట్టుకోవడానికి అనే ఉద్దేశంతోనూ ఆయనకి ఆ 30 వెండి నాణ్యాలను ఆయన ప్రాణానికి విలువ కట్టారు. అయితే ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క గొప్పతనం, ఆయన ప్రేమ యొక్క గొప్పతనం, కృప యొక్క గొప్పతనం, ప్రాణం యొక్క గొప్పతనం సమస్తం ఎరిగిన మనం ఆయనకి ఎంత విలువ కట్టగలుగుతున్నాము? మనం ఆయనకి ఎంత విలువ కట్టగలుగుతున్నాము అంటే ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి తన సౌఖ్యమును, తన ప్రాణమును ఆయన లెక్క చేయలేదు. తన సౌఖ్యమును, సదుపాయములను, తన ప్రాణమును నిర్లక్ష్యం చేసి మన ప్రాణములకు విలువిచ్చి మన కొరకు తన ప్రాణమును సిలువ మీద అర్పించి వేశాడు. అంటే తన ప్రాణం కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఆయన తన ప్రాణం కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అందుకే చూడండి, తన ప్రాణమన్నా వదులుకున్నాడేమో కానీ మనల్ని వదులుకోలేదు కదా, మనల్ని విడిచిపెట్టలేదు కదా. మన కొరకు ఆయన సమాధిలోకైనా వెళ్ళాడు కానీ మనం శిక్షింపబడవలసిన స్థలములోనికి మనల్ని నిలబెట్టనివ్వలే. ఆయన నిలబడ్డాడు. మనకి ఇంత విలువిచ్చాడు. మన కొరకు తన ప్రాణం పెట్టగలిగినంత విలువిచ్చాడు ఆయన. అయితే ఈ లోకము అటువంటి క్రీస్తు ప్రభువునకు 30 వెండి నాణ్యాలు వెలకట్టింది. ఆయన ప్రాణానికి, ఆయన ప్రయాసకి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎంత విలువివ్వాలి ఆయనకి? మనం ఎంత విలువివ్వాలి? పోనీ ఆయన ప్రయాసని, ఆయన పనిని, ఆయన శిలువ మరణమును, ఆయన జీవితమును దేనితో వెలకట్టవచ్చు? ఏది సరిపోతుంది అంటే దేనితో వెలకట్టినా సరిపోదు, దేనితో పోల్చినా సరిపోదు, ఎంత చేసినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు. మరి మన కృతజ్ఞతను మనం ఎలా కనబరచాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా కనబరచాలంటే ఆయనకి సంపూర్ణ విలువ, సంపూర్ణ కృతజ్ఞత ఏమిటి అనగా ఏమిచ్చినా సరిపోదు కానీ నిన్ను నీవిచ్చుకోవటమే నిజమైన కృతజ్ఞత. మనల్ని మనం ఆయనకి ఇచ్చుకోవటమే, మన హృదయానికి ఆయనకి ఇచ్చుకోవడం, మన సమయం, మన జ్ఞానం, మన శక్తి, మన సర్వస్వం, మన సంపద, మన సమస్తాన్ని ఆయనకి ఇచ్చుకోవటమే నిజమైన కృతజ్ఞత. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కానుకపెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఎంతోమంది ధనవంతులు వారి కలిగిన సమృద్ధిలో నుంచి కానుక తీసుకొని వచ్చి వేస్తున్నారు. అయితే ఒక పేద విధవరాలు కూడా కానుక తీసుకొని వచ్చి వేసింది.
ఒక పేద విధవరాలు కూడా కానుక తీసుకొని వచ్చి వేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధనికులు వేసిన, ఆ సమృద్ధిలోంచి వేసిన కానుకను మెచ్చుకోలేదు, కానీ ఆ పేద విధవరాలు వేసిన కానుకను మెచ్చుకున్నారు. ఎందుకంటే కానుక వెనకాల మన హృదయ ప్రేమ అనేది వెల్లడవుతుంది. కానుక వెనకాల దేవునికి మనం ఇచ్చే విలువేంటో వెల్లడవుతుంది. అంటే ఇక్కడ గమనించండి, మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోవద్దు, దీన్ని తప్పుగా భావించొద్దు. అంటే ప్రభు కానుకను చూస్తాడా, కానుకను బట్టి మనను, ఆ కానుకను బట్టి మన భక్తిని ఆయన లెక్కేస్తాడా అని అనుకోవద్దు. ఇక్కడ కానుక ఆ అమౌంట్ అనేది ముఖ్యం కాదండి. ఆ అమౌంట్ అనేది ముఖ్యం కాదు. నువ్వు తక్కువ ఇచ్చావా ఎక్కువ ఇచ్చావా అన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే ఎంత ఇవ్వగలం, ఆయనకి ఎంత ఇస్తే సరిపోతుంది. మన దగ్గర ఉన్నవన్నీ, మనకి ఇచ్చినవన్నీ ఆయన ఇచ్చినవే కదా, ఎంత ఇస్తే సరిపోతుంది. అక్కడ అమౌంట్ ముఖ్యం కాదండి. ఇందా నేను చెప్పినది, ఆ కానుక మన హృదయ ప్రేమను తెలియచేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ వేద విధవరాలులో ఉన్న ప్రేమ తన ప్రాణం కన్నా ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించింది. తన హృదయంలో ఆయనకు అంతటి గొప్ప స్థానం ఇచ్చింది, ఆయనకు అంతటి గొప్ప విలువిచ్చింది, అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. ఆమె అంతటి గౌరవాన్ని ఇచ్చింది. నా ప్రాణం కన్నా, నా బ్రతుకు కన్నా ఆ ప్రభు గొప్పవాడు అనే ప్రేమతో కూడిన సమర్పణతో ఆమె అర్పణ చెల్లించింది. అందుకే గమనించండి, అక్కడ అర్పణ చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. అర్పణ వెనక ఉన్న మన అంతరంగంలో ప్రభువుకి మనం ఇచ్చే విలువ ముఖ్యమైనది. ప్రభు ఇలా మనం కనబరిచే ప్రేమ ముఖ్యమైనది. ఆయనకి మన హృదయంలో ఇచ్చే స్థానం ముఖ్యమైనది. అక్కడ అర్పణ చిన్నదా పెద్దదా అనేది ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోకూడదండి. అది మనం ఏది చేసినా మన ప్రేమను బట్టి చెయ్యాలి. అందుకే ఆమె వేసింది 2 కాసులే. ఆ 2 కాసుల ద్వారా తన జీవితాన్ని ఆమె దేవునికి ఇచ్చేసింది. అందుకే ఆ విస్తారమైన అమౌంట్ని ఆయన లెక్క చేయలేదండి. ఆమె ఇచ్చిన కానుక వెనుక ఉన్న ఆమె యొక్క జీవితాన్ని అర్పించింది. అది ప్రభు అంగీకరించారు. అందరూ బట్టి ప్రభు ఆమెను మెచ్చుకున్నారు. అది మన హృదయ సమర్పణ. అలాగుండాలి. మనల్ని మనం అర్పించుకునే వారంగా ఉండాలి. మన హృదయంలో స్థానం ఇచ్చే వారంగా ఉండాలి. ఆయనకి సమయం ఇచ్చే వారంగా ఉండాలి. మన శక్తిని ఆయన కొరకు ఖర్చు చేసే దారిపోసే వారంగా ఉండాలి. మన జ్ఞానాన్ని దేవునికి దారిపోసే విధంగా ఉండాలి. మన టాలెంట్ దేవుని కోసం ఉపయోగించే వారంగా ఉండాలి. దేవుని కోసం పగలు రాత్రైన ప్రయాసపడే వారంగా ఉండాలి. దగ్గర దూరం అనేది ఆలోచించుకోకూడదు. దగ్గర దూరమా, పగల రాత్ర, అవకాశం ఉందా లేదా, ఈ ఆలోచనలన్నీ చేయకూడదు. దేవుని కొరకు అన్నప్పుడు వీటన్నిటిని ప్రక్కనెట్టి ఎవరైతే దేవుని కొరకు రెడీగా ఉంటారో అక్కడే మనం దేవునికి ఇచ్చే విలువేంటో తెలుస్తుంది. అందుకే చాలామంది నేటి దినాలలో దేవుని సన్నిధి అన్నప్పుడు, దేవుని పని అన్నప్పుడు, దేవుని కార్యక్రమం అన్నప్పుడు అవకాశం టైం చూసుకుంటూ ఉంటారు. వీలుందా లేదా, ఏ పని లేకపోతే వెళ్దాం, ఏ పని లేకపోతే చూద్దాం, ఏ పని లేకపోతే ఏంటండి? ఇది దేవునిని అవమానించడం, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం. ఏ పని లేకపోతే ఏంటది? వీలుంటే వెళ్ళడం, వీలు లేకపోతే మానేయడం. అంటే లోక పనులకి, కుటుంబ పనులకి, బజారు పనులకి, బంధువుల పనులకి విలువిస్తూ దేవుని సన్నిధి అంతలోకువైపోతుంది. నేడు దినాన క్రైస్తవ సంఘానికి అంతలోకువైపోతుంది. పొట్టకూటి కోసం పరుగులెత్తుతూ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మాత్రం వీలుంటే వెళ్తాం, వీలు లేకపోతే లేదు. ఏ పని లేకపోతే వెళ్తాం, ఏ పని ఉంటే దేవుని పని పక్కకి వెళ్ళిపోయి
దేవుని సన్నిధి అంటే నేడు దినాన క్రైస్తవ సంఘానికి ఎంత లోకువైపోయిందో చూడండి, ఎంత లోకువైపోయిందో చూడండి. ఇది ఒక విధంగా క్రైస్తవ సంఘము భ్రష్టత్వానికి వెళుతుందన్న దానికి ఇదే నిదర్శనం. అయితే దేవునికి మనం ఇవ్వాల్సిన విలువ ఏంటయ్యా అంటే, ఆ పేద విధవరాలు తన జీవనం అంతటి ఎలాగిచ్చేసిందో అంటే, ఇక్కడ కానుకలు ఇవ్వాలనో అర్పణలు ఇవ్వాలనోదో నా బోధ కాదండి. నా బోధ అది కాదు. ఇంకా చెప్పినా మన ఆస్తంతా ఇచ్చినా దేవుని ప్రేమకు సరిపోదు. ఇక నా బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆయనకి ఇవ్వవలసిన విలువ ఏంటంటే, నిన్ను నీవిచ్చుకోవాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి, ఆయన కాడి మోయటానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఇదే నా యొక్క ఉద్దేశం. వీలైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదో కానుకలో అదే మన ఆ డబ్బులు ఈ డబ్బులు అనేదో నా బోధ కాదండి. నిన్ను నీవే ఒక కానుకగా వేసుకోవాలి. అదే మనం ఆయనకిచ్చే విలువ, అదే మనం ఆయనకిచ్చే ఘనత. ఈ లోకస్తులు ఆయన ప్రయాసకి, ఆయన ప్రాణానికి 30 వెండి నాణ్యాలు విలువ కడితే ఈ రోజున మనం ఎంత విలువ కడుతున్నాం? పాపులమైన మనల్ని రక్షించడానికి యేసు క్రీస్తు తన ప్రాణం పెట్టాడే. నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా తండ్రి దగ్గర నుంచి మన మీదకు వచ్చే పాపులమైన మన మీదకు రావాల్సిన ఉగ్రతకి కుమారుడైన యేసు క్రీస్తు అడ్డుపడి శిలువ శ్రమనుభవించి మరణిస్తే, ఆయన మరణం ద్వారా మనకు రక్షణ అనుగ్రహిస్తే, తండ్రితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు తన ప్రాణమును అర్పిస్తే, అట్టి యేసయ్యకి ఈరోజు మనం ఇవ్వవలసిన విలువ ఏంటయ్యా అంటే, మనం ఇవ్వవలసిన విలువ ఎంతయ్యా అంటే, నిన్ను నీవే సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకోవాలండి. మన హృదయంలో ఆయన స్థానం ఇవ్వాలి. అందుకే ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. చక్కటి పాట ఉంది కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, హృదయమనెడో తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడో తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గాన బ్రతికేయుండు కాలముననే ప్రభుని కొలవండి, గాన బ్రతికేయుండు కాలముననే ప్రభుని కొలవండి. హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు మనల్ని. ప్రణగ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన తట్టుచు ఉన్నాడు. మనం ఎప్పుడు చేర్చుకుంటామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ప్రభువునకు మనం ఇచ్చే విలువ, మనం ఇచ్చే అర్పణను బట్టి ఆయనకు సంతోషం ఉండదండి. నిన్ను నీవు అర్పణగా మార్చుకుంటే ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే మన కొరకు ఆయన అర్పణగా మారిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో, మనం పరిమళ వాసనగా ఉండునట్లుగా ఆయన బలిగాను అర్పణముగాను మారెను అని ఉంటది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. అలాగుననే మీరు. అయితే ఈ రోజున మనము కూడా మనం ఏదో మనకు కలిగిన అర్పణలు ఇవ్వడం కాదండి.
అర్పణలు ఇవ్వటం కాదు, నిన్ను నీవే ఒక అర్పణగా దేవునికి అర్పించుకోవాలి. ఎంత గొప్ప ధన్యత ఇది! ఆ మాత్రం ఆయనకి విలువ ఇవ్వలేమా? విలువ ఇవ్వకూడదా? కాబట్టి అందుకే ఈ రోజున చాలామంది వారి పిల్లలైన వారిని ఏవేవో ఉద్యోగాల కోసమనో, ఆ పొజిషన్లో ఈ పొజిషన్లో, వాటి కోసం వీటి కోసం అనే పిల్లల గురించి ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. కానీ మా బిడ్డలైన వారిని దేవునికి సమర్పించి దేవుని కాడి మోసే విధంగా బిడ్డలు సిద్ధపరుద్దాం, మా బిడ్డలను కూడా దేవునికి ఒక అర్పణగా ఇద్దామనే ఆలోచన ఏ ఒక్కరిలో కూడా ఉండటంలా. ఆలోచించండి తల్లిదండ్రులారా, ఆలోచించండి. ఒక బాగా చదివించి నెలకు ఒక 5 లక్షలు జీతం వచ్చే ఉద్యోగంలో చేర్పించారు, సరిపోద్దా? వారు పెద్దవారయ్యి నెలకి వారి జీవితం మొత్తంలో ఒక 500 కోట్ల ఆస్తి సంపాదించాడు అనుకుందాం. ఒక 500 కోట్ల ఆస్తి సంపాదించాడు అనుకో. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షలు, అన్ని 100 కోట్లు 1000 కోట్లే. సరే, మన పిల్లలు కూడా మంచి జీతంతో మంచి ఆస్తి సంపాదించారు, సంతోషమేనా? రేపు వాళ్ళు అంత గొప్పవాళ్ళు, అంత సంపాదించి రేపు వాళ్ళు రాకడ మేఘం ఎక్కకుండా నరకం పాలైతే పరిస్థితి ఏంటి? రాకడ మేఘం ఎక్కకుండా నరకం పాలైతే, విడవబడితే ప్రయోజనం ఏంటి? అందుకొరకే ఈ లోకము ఆయన ప్రయాసగా, ఆయన మరణానికి వారు ఇచ్చిన విలువ 30 వెండి నాణాలు అయితే, ఓ సంగమా, ఓ విశ్వాసి, ఈరోజు మనం ఆయనకిస్తున్న విలువ ఎంత? నీ జీవితాన్ని ఆ పేద విధవరాలి వలె నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? మన జీవితాన్ని దేవునికి అర్పించుకోగలుగుతున్నామా? ఇదే మనం ఇవ్వగలిగినటువంటి అసలైన విలువ. ఎవరైతే వారి జీవితాన్ని క్రీస్తు ప్రభువునకు ఒక అర్పణగా సమర్పించుకుంటారో, వారి జీవితాన్ని ఎవరైతే యేసయ్యకు ఒక అర్పణగా సమర్పించుకుంటారో, వారే రేపు రాకడ మేఘమెక్కే పెండ్లి కుమార్తె సంఘము. రాకడ మేఘమెక్కే పెండ్లి కుమార్తె సంఘము. ఈ లోకములో నువ్వెంత చేసినా అది లెక్కలోకి రాదు. ఈ లోకం కోసం నువ్వెంత సంపాదించినా అది లెక్కలోకి రాదు. నీ కుటుంబం కోసం నువ్వెంత చేసినా అది లెక్కలోనికి రాదు. నువ్వెంత ఆస్తి సంపాదించినా అది నీతో రాదు. మనం దేవుని కోసం ఎంత చేశామో, దేవుని కోసం నిన్ను నీవు ఎంతగా ఇచ్చుకున్నావో, అదే దేవుని ఎడల మనం కనబరిచే కృతజ్ఞత. మనం దేవుని కోసం ఎంత ఇచ్చుకుంటున్నావు? నీ సమయం దేవునికి ఎంత ఇస్తున్నావు? నీ శక్తిని దేవునికి ఎంత ఇస్తున్నావు? నీ జ్ఞానం దేవునికి ఎంత ఇస్తున్నావు? నీ జీవితాన్ని దేవునికి ఎంత ఇస్తున్నావు? ఇదే గమనించుకోండి. అక్కడే మనం ప్రభువుకి ఇచ్చే విలువేంటో, ఆయన శిలువ మరణానికి ఇచ్చే విలువేంటో వెల్లడవుతుంది. కనుక ఈ విషయాలు గమనించుకొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యమును మీ వినికిడిలో, మీ జ్ఞానములో నిరంతరంగా ఫలింపచేయును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. నీకో ఏమి ఇవ్వగలను, లోక శ్రేష్ఠ ప్రియుడా జనక, నీకో ఏమి ఇవ్వగలను, జీవమున జీవమునకై సిల్వపై నార్పించిన యేసు, జీవమున జీవమునకై దేవా నేను నీరుణంబు, దేవా నేను నీరుణంబు తీర్చగలనా ఎన్నటికైనా,
నీకు ఏమి ఇవ్వగలను. దేవా, నీ జీవంబును నా జీవంబునకై మా పాప జీవితముల కొరకై సిల్వ పైన అర్పించిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, మీకు వందనములు తండ్రి. ఇదిగో ఈ లోకమే నీ ప్రయాసకు, నీ జీవితానికి, నీ మరణానికి అయ్యా వారు 30 వెండి నాణెములు వెలకట్టారు నాయన, వెలకట్టారయ్యా. నిజమే మా తండ్రి, ఆ సొమ్ము కూడా ఇదిగో మరలా మందిరములో యూదా గారు పారవేసి వెళ్ళినప్పుడు అక్కడున్న యాజకులు పరదేశుల యొక్క సమాధి కార్యక్రమము కొరకు పొలమును కొన్నట్లుగా ప్రవచనంలో చూస్తున్నాం, నెరవేర్పును చూసాం. నిజమేనయ్యా. ఈ రోజున ఈ వాక్యమును బట్టి మేము నీకెంత విలువ కడుతున్నామో, నీ సిలువకు, నీ మరణమునకు, పాపులమైన మీరు మాకు సంపాదించిన రక్షణ కొరకు, మీరు మాకిచ్చిన వాక్యము నిమిత్తం, మీరు మాకిచ్చిన అభిషేకము నిమిత్తము, మీరు మాకిచ్చిన సంఘ సహవాస నిమిత్తము అయ్యా మేమెంత నీకు విలువ కడుతున్నాం. ఓ సంగమా, ఓ విశ్వాసి, శిలువ సాన్నిధ్యములోనికి వచ్చిన ఓ విశ్వాసి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎంత ఆయనకి విలువ కడుతున్నాము. వారికి యేసు క్రీస్తు ప్రభు ఏంటో తెలియదు. ఆయన పుట్టుక మన కొరకే, ఆయన సేవ మన కొరకే, ఆయన మరణం మన కొరకే, ఆయన పాపిగా మార్చబడినది మన కొరకే. మన కొరకే, మన కొరకే కాదు, నా కొరకు అనుకున్నప్పుడు మనం ఆయనకి ఎంత విలువ కడుతున్నాము, ఎంత విలువ కడుతున్నాము, ఎంత విలువిస్తున్నాం మనం ఆయనకు. ఆలోచించండి. ఆ ధనికుల వలె మనం కూడా మన కలిగిన వాటిలో నుంచి ఏదో కొద్దిగిచ్చి మన జీవితాన్ని, మన దేహాన్ని, మన సమయాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన టాలెంట్ని, ఈ సమస్తాన్ని ఈ లోకం కోసం ఇస్తున్నామా? ఆలోచించండి. ఏదో మన కలిగిన వాటిలో కొద్దిగిచ్చి ఆయన ఇచ్చిన జీవితాన్ని ఈ లోకం కోసం ఇస్తున్నామేమో. ఇలాగే ఉన్నదా? ఇలాగే ఉన్నదా? ఒక్కమారు ఆలోచించండి, ఒక్కమారు ఆలోచించండి. యేసు క్రీస్తు ప్రభువుని మన రక్షకుడు కొరకు, మన ప్రాణప్రియుడు కొరకు మన జీవితంలో మనం ఇస్తున్న విలువ ఎంత? మన జీవితాన్ని మనం ఇవ్వగలిగితేనే, మన బ్రతుకుని దేవుని కొరకు మనం సమర్పించుకోగలిగితేనే అదే నిజమైన అర్పణ, అదే పెళ్లి కుమార్తె యొక్క సమర్పణ, రాకడ మేఘమెక్కే పెళ్లి కుమార్తె యొక్క సమర్పణది. అర్థము కానంత వరకు శిష్యులైన వారు కూడా ఈ లోక సంబంధమైన పొట్టకూటి కోసం వెళ్ళారు. పరిశుద్ధాత్మతో వెలిగింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా వారి జ్ఞానం వెలిగింపబడినప్పుడు పొట్టకూటి కోసం వెళ్ళలేదు కానీ, శ్రమలను చూసి పారిపోలేదు కానీ, క్రీస్తు కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. క్రీస్తు కొరకు ప్రయాసపడటానికి సమర్పించుకున్నారు. క్రీస్తు కొరకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయక హతసాక్షులకు కూడా సమర్పించుకున్నారు. సంగమా, అపోస్తలులు వారి జీవితంలో ఎంత విలువిచ్చారో చూసారా? క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో అర్థమైనాక, క్రీస్తు యొక్క శిలువ శ్రమ ఏంటో అర్థమైనాక, క్రీస్తు యొక్క మరణం ఏంటో అర్థమైనాక, క్రీస్తు తన యొద్దకు పిలుచుకున్న ఆ పిలుపు యొక్క విలువేంటో అర్థమైన తర్వాత వారి జీవితాలు ఎంత సమర్పించుకున్నారు, ఎంతగా వారు క్రీస్తుకు అర్పించుకున్నారో. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున
మనం ఇచ్చే విలువ ఎంత? నీ జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా? మన జీవితాన్ని ఇచ్చి పెళ్ళి కుమార్తె అంతస్తులోనికి రాలేమా? రాకూడదా? నిజమే, ఏదో ఇవ్వటం కాదండి, నిన్ను నీవిచ్చుకోవటం నేర్చుకోండి. మనల్ని మనం ఇచ్చుకోవటం నేర్చుకోవాలి. మనల్ని మనం ఇచ్చుకోవటం నేర్చుకోవాలి. ఇదే వధువు సంఘ అంతస్తు. ప్రభువా, ఇదని శిలువ ధ్యానము ద్వారా అయ్యా నీ పాదముల యొద్దకు మీరు ఆకర్షించుకొని, ఎవరైతే ప్రార్థనలో గడుపుతూ ఉన్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో, అయ్యా 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 నీ బిడ్డలను కనికరించండి నాయన, నీ కృప చూపించండి అయ్యా. ఈ లోకస్తుల వలె విలువిచ్చేవారము గాక, నమ్మకార్థ క్రైస్తవుల వంటి విలువిచ్చేవారము కాక, నిజ క్రైస్తవుల వలె అయ్యా, బుద్ధి కలిగిన కన్యకల వలె నీకు విలువిచ్చేవాడిగా అపోస్తలులు నీకెట్టి విలువిచ్చారో నాయన. అయ్యా, నీ రొమ్మును ఆనుకున్న యోహాను గారు నీకెట్టి విలువిచ్చారో, మా ఆత్మీయ జనకులు తన 120 సంవత్సరముల జీవితాన్ని నీకోసం అయ్యా, ఏ కళంకమో మచ్చ ముడత డాగు లేనటువంటి అయ్యా తన జీవితాన్ని, 120 సంవత్సరముల జీవితాన్ని నీ కొరకు ఎలా ఖర్చు చేశారో, నీవు చెప్పినది చేయుటకు ఎలాగున తన జీవితాన్ని ఖర్చు చేశారో అయ్యా, అట్టి నీ ఏర్పాటు వధువు సంఘ అంతస్తులోనికి ఈ దిన కార్యక్రమంలో ఏకీభవించన నీ బిడ్డలను నడిపించమని బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. స్తోత్రములు నాయన, స్తోత్రములు. బోధింపబడిన బోధ నీ బిడ్డల యొక్క జ్ఞానములకు అర్థమగునట్లు, ప్రతి ఒక్కరి జ్ఞానములకు పరిశుద్ధ ఆత్మదేవ నీవే వాక్య వర్తమానమును బయలుపరచుమని, అందులోని ఉద్దేశమును నీ బిడ్డల జ్ఞానమునకు అందించుమని ప్రార్థిస్తున్నామయ్యా, ప్రార్థిస్తూ ఉన్నాం. సాతాను యొక్క కుయుక్తిని బట్టి విన్న వాక్యమును నిర్లక్ష్యము చేయక, విన్న వాక్యమును బట్టి అర్థం చేసుకొని పరిశీలించుకొని నిన్ను మహిమపరిచే ఒక శ్రేష్టమైన తీర్మానము ద్వారా నిన్ను ఘనపరిచే వధువు సంఘముగా నీ బిడ్డలను ఆశీర్వదించి సిద్ధపరచుమని బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. అయ్యా, ఏకీభవించు నీ బిడ్డల జీవితాల్లో నూరంతల ఆశీర్వాదమును మనం ప్రార్థన నెరవేర్పు అనుగ్రహించుము. ఇదిగో రేపటి దిన పరిశుద్ధ ఆదివారమునకు నీ బిడ్డలను సిద్ధపరచుమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఏ ఒక్కరు లోక పనులను బట్టి, కుటుంబ పనులను బట్టి, ఉద్యోగ పనులను బట్టి, సోమరితనమును బట్టి నీ సన్నిధిని నిర్లక్ష్యము చేయక ఆయన ఆశతో భయభక్తులు కలిగిన వారి ప్రేమతో ఉన్న ఆటంకములను అధిగమించి నీ పాదముల యొద్దకు పరుగులెత్తుకొని సంఘముతో కలిసి మిమ్మల్ని ఆరాధించి ఆరాధికులుగా సంఘములను సిద్ధపరచి మీరే మహిమ పొందుమని అడుగుచు ఉన్నా. నీ దీవెన అలంకరించు, మీరు అక్కడికి ఆయుత్తపరుచుకొనమని యేసు నామమున ఈ మా ధ్యాన విన్నపములను సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదం, ఆత్మాభిషేకములో ఉన్న సిద్ధబాటు, సంపూర్ణ సమర్పణ కలిగిన సిద్ధబాటు త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించి తన మహిమతో అలంకరించి ఆయన మహిమ మేఘముల మీద మహిమలోకమునకు మిమ్మల్ని అందరినీ కొనిపోవును గాక. ఆమేన్. మరణాత.